మరొకసారి అందరికీ మరణాత దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆనందకరమైన మహోత్సవంలో ఆయన నామాన్ని మహింపరుస్తూ మహిమ ప్రభావములు ఘనత ఆయనకు కలుగునట్లుగా దేవాని వాక్యం ద్వారా దర్శించమని ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. లోకమంతా ప్రవాహములో కొట్టుకొని పోవచ్చుండగా నీ యొక్క సన్నిధానములోకి వచ్చిన మేమందరము ప్రభు యొక్క ప్రేమ ప్రవాహములో నిలబడగలిగిన కృప దయచేయండి. ఆయన తేజస్సు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క కాంతి మా అందరి జీవితాల్లో తండ్రి ప్రసరించినట్లుగా మాకిచ్చినటువంటి ఈ మహోత్సవాలను బట్టి కృతజ్ఞతలు. దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయించబడ్డానికి, దేవుని వాక్యము చేత అలంకరించబడ్డానికి, దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకొని ప్రతి ఆటంకమును అధిగమించి దేవుని వాక్యములో ఉన్నటువంటి నాయన ఈ జీవమును కలిగి లోకమునకు జ్యోతులుగా ప్రకాశించగలిగిన కృప దయచేయండి. ఇంతవరకు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీ కృతజ్ఞతలు. మరి ఒక్కసారి నీ వాక్యమును గోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మ ద్వారా దర్శించి మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. మహోత్సవములు ఇదొక గొప్ప ఉత్సవం అయ్యున్నది. ఈ మహోత్సవాలకు నేను ఎందుకు వచ్చాను, ఈ మహోత్సవాలకు వచ్చుడని బట్టి నాకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఈ మహోత్సవాల్లో ఏకీభిస్తున్న మనందరం కూడా ఏ ఆశీర్వాదాన్ని ప్రభు నాకు ఇవ్వనై ఉన్నారు, ఈ అంశాల గురించే నేను మీతో మాట్లాడనై ఉన్నాను. ఈ 87వ మహోత్సవంలోకి వచ్చిన వారులారా, ఈ మహోత్సవంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమును, మనందరం అనుసరించవలసినటువంటి పరిస్థితులను ఆయన యొక్క నామమున మనందరం కూడా దేవుని వాక్యములో నుండి ధ్యానము చేసుకుందాము. నేను అంటున్నాను, ప్రస్తుతము మనం ఉంటున్నటువంటి కాలము ఏ కాలం అయితే మనందరం కూడా జీవిస్తున్నామో ఈ కాలమంతా కూడా కలతపరిచేటువంటి కాలమై ఉన్నది. ఈ కాలమంతా కూడా తడుములాడే కాలమై ఉన్నది. లోకములోని మనుషులందరూ కూడా కనబడక ఈ చీకటి ఎక్కువైపోయి లోకములో తడుములాడుచున్నారు. ఎక్కడ నెమ్మది దొరుకుతుంది, ఎక్కడ సమృద్ధి దొరుకుతుంది, ఎక్కడ ఆదరణ దొరుకుతుంది అన్నట్లుగా తడుములాడే కాలమై ఉన్నది. తొక్కిసలాట జరుగుతుంది. పరిస్థితులు వచ్చి తొక్కిసలాట, ఒకరినొకరు తొక్కేసుకొని లాగేసుకోవాలి అన్నట్లుగా ఈ కాలంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. తెలియని బాటలో, ఎవరి మట్టుకు వారు తెలియని బాటలో అలాగను సంచరించుండగా ఈ మహోత్సవాలు తీయని మాటను మీకు తెలియచేసేవై ఉన్నవి. ఈ యొక్క ఉదయకాలమందు ఈ యొక్క మహోత్సవాలకు వచ్చిన మనందరం కూడా ఏ విధంగా దేవుడు మనలను దీవించి ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించనై ఉన్నారు, ఈ మహోత్సవాలకు వచ్చిన బట్టి మనకు సంప్రార్థించేటువంటి ఏ విషయంలో మనందరం లాభపడినై ఉన్నామో, ఎలాగన మనందరం కూడా వృద్ధి చెందనై ఉన్నామో, ఈ విషయాలు మాట్లాడడానికి బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రవక్త యొక్క పాఠాన్ని నేను మీ ముందుంచుతున్నాను. ఆయన పేరు ఏలియా గారు. ఏలియా యొక్క పాఠమును నేను మీ అందరి ముందుంచుతున్నాను. వాక్యం చదువుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు.
ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అనండి ఒకసారి ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన. దైవజనుడు దేవదాసయ్య గారు అనేకమైన ప్రార్థనలు మనకిచ్చారు. సామాన్యంగా మనం చేసుకునేటువంటి ప్రార్థన, కన్నీటితో చేసేటువంటి ప్రార్థన, ఉపవాసముతో ఉండి చేసేటువంటి ప్రార్థన, ఆసక్తి కలిగి చేసేటువంటి ప్రార్థన, అత్యాసక్తితో చేసేటువంటి ప్రార్థన, ఏకవచన ప్రార్థన, క్రియా ప్రార్థన, తలంపు ప్రార్థన, ఇవన్నీ కూడా దైవజనుడు మనకు నేర్పించినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, చాలు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. అక్కడ రాయబడిన మాట ఏదనగా, అచ్చట ఉన్న ఏలియా గారు ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అతనిని అడుగగా, అనండమ్మా, ఇచ్చట నీవు ఏం చేయుచున్నావు? ఈ మహోత్సవాలకు 2025వ సంవత్సరం మహోత్సవాలకు వచ్చిన వాళ్ళరా, నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మా, ఇచ్చట మీరు ఏమి చేయుచున్నారు? ఏలియాను దేవుడు అడిగినటువంటి ప్రశ్న. ఏలియా యొక్క పాఠాన్ని మనందరం కూడా మీ ముందుంచుతున్నాను. ఈ మహోత్సవాలకు వచ్చిన మనందరం కూడా ఏమి నేర్చుకొని ఉన్నామో, ఏమి లాభపడనై ఉన్నామో, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క పాఠములో నుండి నేను 7 మాటలు మీతో చెప్పనై ఉన్నాను. మఠము, పటము, కోటము, ఆరాటము, చట్టము, మఠము, ఘటము. కొంచెం అర్థం కానట్లుగానే ఉన్నాయి. సమస్య పీఠము అనండమ్మ, సమస్య పీఠము. ఈ మహోత్సవాలన్నీ కూడా ఒక పీఠం మీదకి మనందరం వచ్చిన వారమై ఉన్నాం. నేను కూడా ఒక పీఠం మీద నిలబడి మీతో మాట్లాడుతున్నాను. ఈ యొక్క మహోత్సవాలు బైబిల్ మిషన్ యొక్క పీఠం అయి ఉన్నాయి. ఈ యొక్క పీఠం మీద వచ్చిన మనందరం కూడా ఏంటో ఈ పీఠం మనం విందాము. అలాగే అనూహ్య పటము. పటం అంటే పిక్చర్. పటం అనగా మన యొక్క జీవితాల్లో ఈ సభలకు ఎందుకు వచ్చామంటే, యేసయ్య యొక్క పటమును మన వెనకాల పరలోకములో ఉన్న పటం కనబడుతుంది. ఆ యొక్క పటమును మన హృదయములో అలాగ నాటుకొని ఆయన పటాన్ని ముద్రించుకొని వెళ్ళడానికి ఇది ప్రాముఖ్య కూటము అనండమ్మ. ఇదేమో కూటము, చాలా ప్రాముఖ్యమైన కూటం. ఈ ఎలాగనే ప్రాముఖ్యమైన కూటము నేను వివరించనై ఉన్నాను. రహస్య ఆరాటము. వచ్చిన వారందరికి కూడా అంతరంగములో రహస్యంగా ఆరాటముతో వచ్చారు. దేవుని విషయాలు వినాలి. ఇక్కడ ప్రభు కనబడతారంట, మాట్లాడతారంట, ఆయన యొక్క మాట వినాలి, ఆయనను చూడాలి అనే ఆరాటమును కలిగించే సభ ఉన్నది. బాహుల్య చట్టము. బైబిల్ మిషన్లో చట్టము ఆయన మీతో చెప్పునది చేయడి. ఆయన ఏం చెప్తారో ఆ ప్రకారం చేసేటువంటి చట్టమును గురించి ఇక్కడ వివరించబడుతుంది. సమైక్య మఠము. ఊరికి దూరంగా మఠములో కూర్చున్నట్లుగా మనందరం కూడా అన్ని సంఘాలు సమైక్యంగా ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, ఒకే క్రమములో ఈ యొక్క మఠములోకి వచ్చిన మనందరం కూడా ఆయన ఆత్మ ద్వారా జరుగుతున్నటువంటి దివ్యమైనటువంటి ఈ కార్యాన్ని మనందరం కూడా సమైక్యతను చూడనై ఉన్నాము. అమూల్య ఘటము. అమూల్య ఘటము. ఏలియా గారి గురించి నేను మీతో మాట్లాడనై ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు యొక్క రాజ్యము, ఆ రాజ్యము విభాగించబడింది. విభాగించబడిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యముగా, యోధా రాజ్యముగా విడిపోయింది. ఆ విడిపోయినటువంటి 58 సంవత్సరాలకి అహబ్బు అనేటువంటి రాజు పరిపాలన చేయడం ప్రారంభించారు.
ఆ రాజు యొక్క కాలములో దేవుని జనాంగము అన్ని విషయాల్లో కూడా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అది అంధకార చరిత్ర ఉన్నది. అలాంటి దిగజారినటువంటి ఆత్మీయ స్థితిలో రావడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క రాజు యొక్క దుష్టత్వం అయ్యున్నది. 7 రాజులు పరిపాలించారు. ఒమ్రి అనబడినటువంటి ఆ రాజు నరహంతకుడు, అలాగే ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అతని కుమారుడే ఈ అహాబు. ఇతడు కూడా ఈ యొక్క దుష్టుడైనటువంటి రాజు అయి ఉన్నాడు. అతని దుష్టత్వం చాలదన్నట్లుగా అంధకార రాజ్య సంబంధమైనటువంటి అధినాయకురాలుగా ఉన్న యెజబెల్ అనే ఒక స్త్రీని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. దేవుని రాజ్యమును వారందరూ కూడా దైవారాధనకు దూరం చేశారు. అన్య సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలకి అధికము చేసి ఆ రాజ్యమంతటిని కూడా అంధకార రాజ్యముగా, హీనమైన రాజ్యముగా, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన రాజ్యముగా, అలాంటి భయంకరమైన వాతావరణం కలిగినటువంటి ఆ యొక్క రాజ్య పరిపాలన పరిస్థితుల్లో దేవుడు ఒక భక్తుడిని లేవనెత్తారు. ఒక ప్రవక్తను తీసుకొచ్చారు. ఆ ప్రవక్త పేరే ఏలియా గారు. అనండి, మా ప్రవక్త పేరు. ఆయన నిలబడి రాజ్యమంతట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేలు కొల్పడానికి, అమ్మా లెగండి గనుక ఒక నిర్ణయానికి రండి. అటువైపు ఉంటారా, ఇటువైపు ఉంటారా, ఏం చేస్తారో ఒక నిర్ణయానికి రండి అని గట్టిగా నిలబడినటువంటి కాలం అయి ఉన్నది. అలాంటి కాలమే ఇప్పుడు మన చుట్టూ కూడా కనబడుతుంది. ఈ కాలం అంతా కూడా ఎటు ఏం తోచని కాలం అయి ఉన్నది. అందరు కూడా తడుములాడేటువంటి కాలం అయి ఉన్నది. తొక్కిసలాట కలిగే కాలం అయి ఉన్నది. ఎటు ఏం చేయాలో తోచక అలాగను మనందరం కూడా ఆ కార్యాలన్నింటిలో కూడా ఆందోళన చెందేటువంటి, కలతం చెందే కాలములోకి మనందరం వచ్చిన వారమై ఉన్నాం. ఏ రీతిగా ఏలియా ద్వారా దేవుడు ఆ యొక్క రాజ్యములో ఆయన సందేశాన్ని వినిపించారో ఈ మహోత్సవాలు కూడా ప్రపంచానికి ఒక మేలుకొలుపై ఉన్నాయి. ఏంటండి ఆ విషయాలు? ఈరోజు యొక్క వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేసుకుందాము. పీఠము, ఇది ఒక పీఠమై ఉన్నది. దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ 2 వచనాల్లో మనం చూచినట్లయితే, అంతట గిలాదు కాపరస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్యం విందాం. ఈ స్థలములోకి వచ్చిన వారలారా, ఆ రాజ్య పరిస్థితులు ఎలాగున్నాయో నేను మీకు చూపించాను. అలాంటి పరిస్థితిలో ఉండగా దేవుడు తన ప్రవక్తని గబుక్కున ఒక పీఠం మీదకి తీసుకొచ్చారు. ఎవరండి? తిష్బీయుడైన ఏలియా. ఆయన బాల్యం ఏంటి, ఆయన తల్లిదండ్రులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వివరాలు ఎక్కువగా కనబడట్లేదు. గిలాద్ అనగా ఆ యొక్క కొండల ప్రాంతం. గబుక్కున ఆ ప్రాంతంలో నుండి దేవుడు తన ప్రవక్తను ఒక పీఠం మీద నిలబెట్టి ఆయన యొక్క సందేశాన్ని వినిపిస్తున్నారు. ఈ యొక్క పీఠము మహోత్సవాలు అనేటువంటి ఈ పీఠములో దేవుడు నీతో మాట్లాడనయ్యున్నారు. అమ్మా నువ్వేంటున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏలియా యొక్క చరిత్ర భూలోకములో ప్రారంభించబడుతుంది. అలాగన భూలోకములో ప్రారంభించబడి పరలోకానికి చరిత్ర చేరిపోతుంది. బైబిల్ మిషన్ యొక్క చరిత్ర మధ్యాకాశములో ప్రారంభించబడింది. మళ్ళీ మధ్యాకాశములోనే ఈ చరిత్ర ముగించడయున్నది. యేసయ్య రాకడ వరకు వచ్చే మిషనే, చెప్పండి ఏ మిషను? బైబిల్ మిషన్ అయి ఉన్నది. ఏలియా యొక్క చరిత్రను ఒకసారి మనందరం కూడా క్లుప్తంగా ధ్యానము చేసుకుందాము. ఏలియా ఈ రోజున ఆ యొక్క దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క భయం లేకుండా జీవించే వారులారా, మీ ఇష్టానుసారంగా చేయించున్న వారులారా, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు వినిపిస్తున్నాను, వర్షం కురవదు అని ప్రార్థన చేయగా మంచైనను వర్షమైన లేకుండా ఆ దేశంలో అలాగన కరువు సంభవించింది. ఆ కరువు సంభవించగా ఆ కరువు ఒక సమస్యగా మారింది. ఈ యొక్క మహోత్సవాలకు వచ్చిన వాళ్ళరా, నేను అడుగుతున్నానమ్మా, ఏ సమస్యతో ఈ స్థలములోకి వచ్చారు?
ఇప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ రాజ్యములో, యోధా రాజ్యములో, అహాబు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యములో ఎలాగైతే కరువు సంభవించిందో, ప్రజలందరూ కూడా సదుపాయాలు లేక నీళ్ళు ఎండిపోవడం బట్టి, ఆ కరువు తాండవించడం బట్టి ఆ కరువు యొక్క విపరీత పరిణామాలు వారు అనుభవిస్తున్నారు. మీ యొక్క జీవితంలో కూడా కరువు అనుభవిస్తున్నారా? ఆర్థిక సంబంధమైనటువంటి కరువు, ఆత్మీయ సంబంధమైనటువంటి కరువు, ఇతరులతో ఉన్నటువంటి స్నేహ బంధ సంబంధమైనటువంటి కరువు, ఏ కరువుతో సదుపాయం లేకుండా ఈ స్థలములోకి వచ్చారు. ఆ యొక్క కరువులో ఆ రాజ్యమంతా కూడా అలాగన అల్లకల్లోలముగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాంటి కరువులో ఉండగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కరువు యొక్క ప్రభావము ప్రవక్త మీద కూడా పడింది. ఇదే సమస్య. ఏలియాకున్న సమస్య ఎక్కడ ఉండడానికి లేదు, తినడానికి లేదు. ఇదొక సమస్య ఆయన కలిగి ఉన్నాడు. అలాగే ఆ యొక్క రాజ్యములోనే సారేపాత్ అనేటువంటి ఒక గ్రామం ఉండగా దూరంగా, ఆ యొక్క గ్రామములో కూడా కరువు సంభవించి అక్కడొక విధవరాలు కనబడుతుంది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, ఏ సమస్యతో ఈ రోజున ఈ సభల్లోకి వచ్చి కూర్చున్నారు, ఈ మహోత్సవాలకు వచ్చి కూర్చున్నారు? మీ అంతరంగములో ఉన్న సమస్యను ఈ రోజున వేదనతో కూర్చున్న వాళ్ళరా, ఏలియా వైపు ఒకసారి చూడండి. ఆయన సమస్యలో ఉన్నారు, ఉండడానికి లేక, తినడానికి పరిస్థితి లేక ఆయన కూడా అలాగ నా సమస్య కలిగి ఉన్నాడు. సారేపాత్ అనే విధవరాలను పడిన ఆమె యొక్క జీవితంలో కూడా ఆమె విధవరాలు వైధవ్యంతో ఉంది, ఒంటరిగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె తన జీవితంలో అన్నీ కోల్పోయింది కరువు చేత గనక. చివరిగా పుల్లలేరుకుంటూ ఆఖరిగా పట్టెడు పిండి ఉండగా, కొద్దిగా బుడ్డిలో నీళ్లు, ఆ యొక్క నూనె ఉండగా ఒక రొట్టె చేసుకొని తన బిడ్డకు ఆమె తిని ఆఖరిగా అన్నం తిని చనిపోదాము, ఒకవేళ నేను ముందు చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి అన్నట్లుగా ఆందోళనతో వారు కూడా కరువులో ఉన్న సమస్యలో ఉన్నారు. ఇద్దరు సమస్యల మధ్య కనబడుతున్నారు. ఏలియా సమస్యలో ఉన్నారు, అలాగే సారేపాతు విధవరాలు సమస్యలు ఉన్నారు. ఈ రోజున మీరు కూడా సమస్యతో వచ్చి ఉన్నారట్లయితే, సమస్య కలిగిన వాళ్ళిద్దరు కూడా ఈ రోజున పీఠం ఎక్కారు. అందరూ చెప్పండి, ఏమెక్కారు? పీఠం ఎక్కారు. ఏంటండి ఆ పీఠము? సన్నిధి పీఠము. అందరూ చెప్పండి, ఏ పీఠము? సన్నిధి పీఠము. దైవ సన్నిధి అనేటువంటి ఆ పీఠమును వారందరూ కూడా ఎక్కడం జరిగింది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, మీ జీవితంలో కూడా అయ్యా ఈ సమస్య మధ్య నేనున్నాను, ఈ ఇబ్బందుల మధ్య నేనున్నాను, ఈ కష్టం మధ్య ఉన్నాను అని మీరందరూ కూడా ఆందోళన చెందుతున్నట్లయితే, సమస్య మీ ఇంట్లో పీఠం వేసుకొని కూర్చున్నట్లయితే, మీరెందుకు కింద కూర్చున్నారు? సమస్య పీఠం మీద నీ ఇంట్లో కూర్చున్నట్లయితే మీరు కూడా దైవ సన్నిధనే పీఠం ఎక్కండి. ఆ సన్నిధినే పీఠము కలిగిన స్థలమే ఈ యొక్క మహోత్సవం అయి ఉన్నది. నిన్ను ఈ పీఠం ఎక్కించడానికే దేవుడి స్థలానికి నడిపించిన వారై ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూడా ఆ సన్నిధినే పీఠం ఎక్కారో, ఏలియా నేను చూపించే వాగు యొద్దకు వెళ్ళు అని ప్రభు అక్కడ బయలుపరిచారు. ఆ యొక్క వాగు యొక్క నీళ్లు తాగి అలాగని అక్కడ కూర్చొని ఉండగా, ఏమో దేవుడు నన్ను ఆ వాగు దగ్గరికి వెళ్ళమన్నారు, ఆయన ఏం చేస్తారు అన్నట్లుగా ఆ సన్నిధనే పీఠం మీద అందించబడినటువంటి మాటను బట్టి అక్కడికి వెళ్ళగా, అక్కడికి ఆహారమే ఏలియా దగ్గరికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారో తెలుసమ్మా? కాకులు తీసుకొచ్చాయి. సాధారణంగా కాకులు అపవిత్రమైనటువంటి పక్షులు, అవి మాటనవు. ఎవరు కూడా దాన్ని ఏ విషయంలో కూడా దగ్గర చేర్చుకోరు. అవి చాలా తొందరపాటుండి పారిపోయి ఎత్తుకెళ్ళిపోయే దొంగతనం చేసే పక్షులు. కానీ ఏ పక్షులైతే ఆహారం ఎత్తుకెళ్ళిపోతాయో ఆ పక్షులే ఈ యొక్క ఏలియా గారికి ఆహారం తీసుకొచ్చాయి. సన్నిధనే పీఠం మీద నీవు నిలబడగలిగినట్లయితే, ఆ పీఠం మీద నువ్వు కూర్చోగలిగినట్లయితే, దేవుని యొక్క అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరిచే దేవుడై ఉన్నారు. ఆ మీదట దేవుడు విధవరాల దగ్గరికి వెళ్ళమని ప్రభు చెప్పగా, సారేపాతుకు వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రవక్త వెళ్ళగా, అమ్మా అని ఆమెతో మాట్లాడుతున్నా, ఆమె పొల్లలు ఏరుకుంటుండగా, అమ్మా నాకు కూడా కొంచెం మంచినీళ్ళు తీసురా, అదే చేత్తో అమ్మా ఒక రొట్టె అప్పం తీసుకొని రా అనగానే, అది కరువు కాలము. అయ్యా లేదండి, నా పిల్లోడికి నేనే ఆఖరిసారి తిని చనిపోదాం అనుకొని, అలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా విశ్వాసముతో
దేవుని యొక్క కార్యము గనక, ఈయన దేవుని ప్రవక్త గనక, ప్రభు నడిపించారు గనక దేవుని యొక్క దృష్టి ఆమె మీద ఉంది గనక ఆమె ప్రవక్తకు ఆహారం పెట్టగా కరువు కాలం అంతా కూడా వారికి సమృద్ధి కలిగింది. ఈ పీఠం మీదకి వచ్చినట్లయితే, సమస్య కలిగిన వాళ్ళరా సన్నిధి పీఠం మీదకు రాగలిగినట్లయితే ఈ యొక్క పీఠం మీద సమృద్ధి ఉన్నది, సంతోషం ఉన్నది. అనండమ్మా, సమృద్ధి ఉన్నది, సంతోషం ఉన్నది. ఆ యొక్క కరువు కాలములో సమృద్ధిగా ఆహారం తిన్నారు. ప్రవక్త యొక్క సమస్య పరిష్కరించబడింది, ఆ ఇంట్లో ఉన్నారు. అలాగే విధవరాలు యొక్క సమస్య పరిష్కరించబడింది, సమృద్ధిగా జీవించారు. సంతోషముతో ఆ కుటుంబంతో కూడా ఆనందించింది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, ఈ యొక్క పీఠము యొక్క ప్రాధాన్యతను చెప్పడానికే ఈ మహోత్సవాలను దేవుడు ఏర్పాటు చేశారు. ఒకసారి ఏలియా వైపు మనం అందరం కూడా చూద్దాము. ఆయన యొక్క జీవితంలో 3 రకాలైన భోజనాలు కనబడుతున్నాయి. ఒకటి సృష్టి భోజనము, రెండోది దృష్టి భోజనము, మూడోదిగా ప్రభు భోజనము. ఇది మనందరికి అవసరమైన మాట. మొట్టమొదటిగా సృష్టి భోజనము. సృష్టిలో ఉన్న కాకులు, సృష్టిలో ఉన్నటువంటి అవి ఏ రీతిగా అద్భుతంగా పారిపోయే కాకులు, ఆహారం ఎత్తుకెళ్ళిపోయే కాకులు, సృష్టి దేవుని నీకు సహకారిగా మనకిచ్చిన వారై ఉన్నారు. కాబట్టి సృష్టి మన సహోదరుడు. ఆయన ఆ పీట మీద కూర్చున్నాడు గనక సృష్టి ద్వారా అలాగను పోషించబడిన వాడై ఉన్నాడు. నీ కలిగిన ప్రతి అక్కరను దేవుడి విధంగా ఈ పీట మీదకి వచ్చినట్లయితే ఆయన తీర్చే దేవుడై ఉన్నారు. రెండోదిగా దృష్టి భోజనము. సారేపాతు విధవరాలు దేవుని దృష్టిలో ఉంది, దేవుని యొక్క దృష్టిలో ఉంది కనుక ఆయన దృష్టిలో ఉన్న కుటుంబం యొద్దకు, గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పంపించలేదు దేవుడు. ఆయన దృష్టిలో ఉన్న కుటుంబం దగ్గరికి, ఆయన దృష్టిలో ఉన్న సేవకుడైన ఏలియాను అక్కడికి పంపించగా అక్కడ సమృద్ధైన భోజనం కలిగింది. ఇదే దృష్టి భోజనము. బైబిల్ మిషన్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి జగతి ఎరుగని సౌఖ్య భోజనము ప్రభురాత్రి భోజనమైనది. ఎలాగైతే పాస్టర్ గారు సంస్కారం ఇస్తున్నారో మీకు మీ సంఘాల్లో, ఆ విధంగానే సన్నిధిలో కూర్చోగలిగినట్లయితే ప్రభు నీకు అంతరంగ సంస్కారం ఇచ్చేవారై ఉన్నారు. మన దైవజనులు, మన పితరులైన వారు ఈ విధమైనటువంటి సంస్కారమును వారు అందుకున్న వారై ఉన్నారు కనుక మనం కూడా ఈ భోజనమును అందించుకొని ఆ భోజనమును మనందరం కూడా తీసుకొనవలసిన వారమై ఉన్నాం. మనలో ఉన్న నైజ పాపము పరిహరించబడినట్లుగా ఈ భోజనం మనకు అవసరమై ఉన్నది. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క మహోత్సవాలకు వచ్చిన మనందరం కూడా ఈ యొక్క మహోత్సవము అనూహ్య పటము మనకు అద్దేదై ఉన్నది. అనూహ్య పటము. అనూహ్య అనగా అనుకోలేదండి, ఇలా జరుగుద్దని అనుకోలేదు. పటము అనగా ఈ యొక్క పిక్చర్ అయ్యున్నది, బొమ్మ అయ్యున్నది. మనందరి యొక్క అంతరంగాల్లో యేసయ్య యొక్క రూపమును అద్దడానికే ఈ యొక్క 4 రోజులు జరుగుతున్నటువంటి మహోత్సవాలు. ఆయన యొక్క రూపాన్ని అద్దుకొని వెళ్ళడము, ఆయన రూపాన్ని ధరించుకొని వెళ్ళడానికే దేవుడి మహోత్సవాలను మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్లుగా 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఆ కుటుంబములో, సారేపాతు విధవరాలి యొక్క కుటుంబములో అనుకోకుండా అనూహ్యంగా ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం పాడైపోయింది. గబుక్కున పిల్లోడు కూడా చనిపోయాడు. అయ్యా ఏంటిది, పిల్లోడు చనిపోయాడు, అనూహ్యంగా ఇలా జరిగింది, ఏంటిది అని ఆమె కంగారు పడుతుండగా ఆ కంగారు పడుతున్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డను ఆ ప్రవక్త యొద్దకు తీసుకెళ్ళగా ఆ ప్రవక్త ఆ బిడ్డను తన దగ్గరకు తీసుకొని ఒక గొప్ప ప్రార్థన చేయగా అక్కడ ప్రార్థన అని రాయబడింది. నేనంటున్నాను, ఆ ప్రార్థన కన్నీళ్లతో ప్రార్థన చేయగా దేవుడు అనూహ్యంగా ఆ యొక్క అనూహ్యమైన గొప్ప కార్యం జరిగింది. చనిపోయిన ఆ బిడ్డ బ్రతికాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున వాక్యం వినేవారులారా, దేవుని యొక్క రూపము అతనిలో కనబడింది, ఏలియా గారిలో. అయ్యా నిజంగా నువ్వు దైవజనుడివి. ఆయన యొక్క రూపము, దేవుడు ఎలాగైతే మనిషిని బ్రతికిస్తాడో, దేవుడు ఎలాగైతే మాట్లాడతారో, దేవుడు ఎలాగైతే ఆయన కార్యాలు చేస్తారో నీ ద్వారా కార్యం జరుగుతున్నాయి, నిజంగా నువ్వు దైవజనుడు అని యొక్క మాట ఈ గ్రంథములో మనకు పరిచయం చేయబడింది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, రాజుల గ్రంథం మనకు పరిచయం చేసే మాట దైవజనుడు. దైవజనుడు అనేటువంటి మాటకి ఇక్కడ మనం చూసినట్లయితే
దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు దైవజనుడై ఉన్నాడు. ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవారు దైవజనుడై ఉన్నాడు. ఆయన యొక్క చిత్తమును, ఆయన యొక్క సంకల్పమును నెరవేర్చేవాడు దైవజనుడై ఉన్నాడు గనక ఈ రోజున ఈ యొక్క దైవజనుడి యొక్క రూపము ఆమెలో కనబడగా, దేవుడు నీలో కనబడుతున్నాడమ్మా అని ఆయన రూపాన్ని చూచి దైవజనుడినే మాట పలకడం జరిగింది. మన జీవితంలో కూడా మనందరం కూడా ఎవరి పిల్లలను చెప్పండి? దైవజను యొక్క బిడ్డలం. ఎవరైతే ప్రత్యేకమైన ధ్యానములో ఉంటారో, ఎవరైతే దేవుని మనిషి అయి ఉన్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తారో, ఎవరైతే ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తారో వారే దైవజనులు. ఆయన యొక్క రూపాన్ని, దేవుని యొక్క రూపాన్ని మనలో ఈ రోజున పటముగా, అనూహ్యంగా ఈ యొక్క మహోత్సవంలో మీకు అద్దబడుతుంది అని గ్రహించండి. మూడోదిగా చూసినట్లయితే ఇది ప్రాముఖ్యమైనటువంటి కూటము. అనండమ్మ, ఏ కూటము? ప్రాముఖ్యమైనటువంటి కూటం. ఏంటండి ఈ ప్రాముఖ్యమైనటువంటి కూటం అనగా, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలియా అక్కడ కూటాన్ని ఏర్పాటు చేశారు కర్మేలు పర్వతం మీద. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని అని ప్రకటన చేయగా. చూడండి, ఒక కూటం ఏర్పాటు చేశారు. ఎంతకాలం అటు ఇటుగా ఉంటారు? ఒక నిర్ణయం తీసుకోండి. ఉంటే ఇటన్న ఉండండి, లేకపోతే అటన్న ఉండండి. ఇది ప్రాముఖ్యమైన కూటం. తేల్చేద్దాం. ఉంటే దేవుని యొక్క ఆ నీళ్లు చేత తడబడినటువంటి ఆ అర్పణ, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని అయ్యున్న దేవుడే ఒకేసారి దిగిరాగా వారమై ఉన్నాము. ఈ స్థలంలోకి వచ్చిన వారలారా, అగ్ని దిగిరాగా ఒక పుస్తకంలో రాయబడిన రహస్యమైన ఆరాటము మనసులో కలిగి, చూడు వెళ్ళి చూసిరా అని కొండ ఎక్కి ఆ కొండ మీద, గిరి మీద పురిపెట్టి ప్రార్థన చేయించుండగా, మేఘం వచ్చిందా లేదా అని దాసుని పంపించుండగా ఈ ఆరాటముతో ఆ యొక్క మేఘం కనబడింది. అరచేయంత మేఘం కనబడింది సముద్రం మీద. అనగా రాజుతో చెప్పి త్వరగా వెళ్ళిపోమను, లేకపోతే వర్షం రాబోలో తడిచిపోతారనగా ఏలియా అంతకంటే వేగంగా అలాగ రాజు కంటే ముందు వెళ్ళిపోవడం జరిగింది. మేఘము వేగము అనండమ్మా, మేఘము వేగము. ఈ యొక్క సభలు ఎందుకు వచ్చామండి? మహోత్సవాలంటే ఎలాగైతే ఇక్కడ మనందరం కూర్చున్నామో, బైబిల్ మిషన్ అనేది ఒక సంస్థ కాదు. బైబిల్ మిషన్ అనేది ఇవాళ రేపో ఎగిరిపోయే ఒక మేఘం వంటిది. ఈ మేఘములో నేను వెళ్ళాలి, ఎలాగైనా సరే వేగంగా మేఘంలో ఎక్కేయాలి అనే రహస్య ఆరాటాన్ని కలుగు చేయడానికే దేవుడి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. కాబట్టమ్మా, నా యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో ఎలాగైనా సరే ఈ యొక్క మేఘం ఎక్కేయాలి అనే ఆరాటం మనసులో ఉంచుకొని వేగంగా ఏలియా ప్రయాణం చేసినట్లుగా మనం కూడా వేగంగా వెళ్ళి ఆరాటము కలిగించి రహస్య ఆరాటాన్ని, వరుడైన ప్రభుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనే ఆరాటము కలిగించే మహోత్సవం అయి ఉన్నది. ఐదోదిగా చూసినట్లయితే బాహుళ్య చట్టము అనండమ్మ. బాహుళ్య ఏంటండి? ఇది మొదటి రాజుల గ్రంథం. బైబిల్ మిషన్ యొక్క చట్టాన్ని వినండి అని ఈ యొక్క 4 రోజులు కూడా మహోత్సవాలకు మనకు బోధించేవైనవి. ఆయన మీతో చెప్పునది చేయడి. ఆయన ఏం చెప్తారో, ఎలాగైతే భక్తులైన వారందరూ చేశారో అలాగన మీరు అందరూ చేయండి. నిర్ణయము నిర్మితము అనండమ్మా. నిర్ణయము మీ యొక్క దేవుని యొక్క నిర్ణయం మీదే మీరు నిర్మించుకోండి. ఏదైతే దేవుని నిర్ణయమో, ఏలియా అలా వెళ్ళి చెప్పు, ఇలాగ వర్షం రాబోతుందని చెప్పు, ఇక్కడికి వెళ్ళు అని దేవుడు ఏమైతే చెప్తున్నారో ఆయన నిర్ణయించిన ప్రకారమే ఆయన యొక్క జీవితాన్ని నిర్మితం చేసుకున్నాడు. మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి నిర్ణయాన్ని, ఈ యొక్క దేవుని యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి, అమ్మా ఇది దేవుని నిర్ణయం, దాని మీదే నీ జీవితమును ఈ సంవత్సరములో నిర్మితం చేసుకో అని చెప్పడానికే ఈ మహోత్సవాలను దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వారై ఉన్నారు. సమైక్య మఠము అనండమ్మా. సమైక్య మఠము అంటే ఏంటండి? మఠమనగా సన్యాసులైన వారు దూరంగా ఎలాగైతే ఉంటారో అన్ని సంఘములు
బైబిల్ మిషన్లో ఉన్న అందరూ కలిసి, విశ్వాసులైన వారందరం కలిసి ఒక్క స్థలములో కూర్చొని దేవుని యొక్క ఆత్మ కార్యం ఈ రోజున జరగబోతుంది గనక, ఈ యొక్క మహోత్సవాల్లో దేవుని ఆత్మ కుమరించబడుతుంది గనక, ఆత్మ నింపుదలతో ఏకంగా సమిష్టిగా కీర్తించి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి కార్యమే ఈ మహోత్సవంలో ప్రభు జరిగించనయ్యున్నారు. కాబట్టమ్మా, సమైక్య మఠమనగా ఏలియా ఎలీషా ఇద్దరు కూడా సమైక్యంగా, ఏలియా గారు అంటున్నారు ఎలీషాని ఆగిపోండి, నన్ను ప్రభు వెళ్ళమంటున్నారు, గిల్గాలు వెళ్ళమంటున్నారు, ఎరుకో వెళ్ళమంటున్నారు, నువ్వు ఇక్కడే ఉంటే అబ్బాబే వదలడం కుదరదు, నీతో పాటు నేను ఉంటాను. పరలోకంలో నీకు పని ఉంటే క్రింద నాకు పని ఉంది. ఇది ఆత్మకార్యం గనక ఎలాగైనా సరే నీతో పాటు ఉంటానట్లుగా యేసయ్యా నీతో పాటు మేము ఉంటాము. పరిశుద్ధులు దైవజనులు వచ్చారు గనక మీతో పాటు మేము ఉంటామని సమిష్టిగా మనందరం కూడా ఈ మహోత్సవాలనే గొప్ప మఠములోనికి వచ్చినటువంటి వారమై ఉన్నాము. కాబట్టమ్మా, దేవుని యొక్క పని కొరకు మనందరం కూడా ఈ స్థలములోకి వచ్చినటువంటి వారమై ఉన్నాము. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే అమూల్య ఘట్టము. ఏలియా గారు అమూల్య ఘట్టముగా మారిపోయారు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారులారా, నేను ఇప్పుడు దాకా మీకు చెప్పిన మాటల వీళ్ళలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, సమస్యతోటి సన్నిధి పీఠం దగ్గరకు వచ్చారు. సమస్యతో సన్నిధి పీఠం దగ్గర రాగా దేవుని యొక్క పటం అద్దబడగా ప్రార్థన నేర్చుకున్నారు. ఆ యొక్క పటము ప్రార్థనలోనికి నడిపించింది. ఆ ప్రార్థనలోకి నడిపించిన మీదట ఈ ప్రాముఖ్యమైన కూటమే ప్రభు దిగొచ్చే కూటం గనక ప్రభుని దర్శించగలిగిన కృప దయచేసింది. రహస్య ఆరాటము ద్వారా రాకడ తలంపును ఈ సభల ద్వారా మీ అందరికీ బోధించడం జరుగుతుంది. ఈ మహోత్సవంలో బాహుళ్య చట్టము, అమ్మా ఇది దేవుని చట్టము, ఈ ప్రకారం నడవండి అని మహోత్సవాలు మనకు తెలియజేస్తున్నాయి. సమైక్య మఠము ద్వారా ఆత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మ వరాలు కలిగి ఉండండి అని బోధించబడుతుంది ఈ మహోత్సవంలో. చివరిగా అమూల్య ఘట్టము. ఏంటండి అమూల్య ఘట్టము? ఏలియా గారే ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా, ఏలియా ఎక్కడున్నావు నీవు, ఏలియా ఏం చేస్తున్నావు అని ప్రభు అడుగుతున్నారు. ఈ స్థలములోకి వచ్చిన వారులరా, ఈ ప్రవక్తను ఒకసారి మనం చూద్దాం. తండ్రైన దేవుని కాలములో, కుమారుడైన దేవుని కాలములో, పరిశుద్ధాత్మ దేవుని కాలములో, త్రియేక దేవుని కాలములో పనిచేసినటువంటి ప్రవక్త అయి ఉన్నారు. ఈయనకి మరణం లేదు. యుగ యుగములు ఎలాగైతే జీవించున్నాడో మన దైవజనుడు దేవదాసాయి గారి యొక్క వరుస కూడా అదయ్యున్నదని గ్రహించండి. దేవదాసాయి గారు కూడా గుంటూరు అనే గుహలోకి వచ్చారు. ఏలియా ఇచ్చడి ఏం చేయిస్తున్నావు అని ప్రభు అడుగుతున్నారు. అయ్యా నేను ఈ గుహలో ఉన్నాను అనవలసింది. అలాగని ఏలియా గుహలో దేవుడు ఎందుకు ఉంచారు? ఆ గుహలో ఎందుకు ఉంచారంటే, గుహలో ఉంచి సిద్ధపరిచి అగ్ని రథములు ఎక్కించడానికి దేవుడు ఆ గుహలోనే సిద్ధపరిచారు. ఏలియా సిద్ధపడి అమూల్యమైన ఘట్టముగా సిద్ధపడి ఎలాగైతే అగ్ని రథాలెక్కి ఆరోహణమైపోయారో, గుంటూరు అనే గుహలోకి వచ్చిన మన దైవజనుడు దేవదాసాయి గారు ఇంత సమృద్ధిని, ఇంత భాగ్యాన్ని మనకిచ్చి మనందరం కూడా ఏలియా వలె అమూల్యమైన ఘట్టములుగా ఆరోహణ అంతస్తులోకి వెళ్ళాలని ఆయన మనందరినీ కోరుకుని వారై ఉన్నారు. కాబట్టి వాక్యం వింటున్న వారులరా, ఏ విధంగా అయితే తండ్రి కాలములో, కుమారుడైన యేసు ప్రభు కాలములో, మత్తయి సువార్త 17వ అధ్యాయములో రూపాంతర కొండ మీద ఏలియా గారు కనబడుతున్నారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో కూడా ఏలియా వస్తారని రాయబడింది. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము ఆ యొక్క వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఇద్దరు సాక్షులుగా ఏలియా రాబోతున్నారు. యుగ యుగములు ఎలాగైతే జీవించున్నారో, యుగ యుగములు నా ప్రభుతో నేను జీవించుండాలనే ఆసక్తిని, ఆతృతను ప్రభు మనందరికి కలుగు చేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ స్థలములోకి వచ్చినటువంటి మనందరం కూడా ఏ విధంగా ఈ మహోత్సవాలు ఒక పీఠం మీదకి మనం వచ్చిన వారమై ఉన్నాం. సమస్యతో వచ్చిన వారులారా, సమస్య పీఠం వేసి కూర్చుందా? సన్నిధనే పీఠం మీదకి రండి. ఒకవేళ ఈ పీఠ మీదకి వచ్చినట్లయితే ఈ మహోత్సవాల్లో యేసై యొక్క పటము, మీ యొక్క రూపమును ఆయన యొక్క నీ అంతరంగములో అద్దబడుతుంది. ఈ కూటము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు దిగి వచ్చిన కూటము, అగ్నితో దేవుడు దిగిరాగా అందరికీ నిర్ధారణ అయినది, ఈయనే నిజమైన దేవుడని, ఇదే నిజమైన బైబిల్ మిషన్ అని. ఆరాటము కలిగిన మనము,
రాకడ ఆరాటముతో నా ప్రభువును కలుసుకోవాలి, మేఘములో ఎక్కి వెళ్ళాలి అనే మేఘమును చూచున్న మనము వేగం కలిగి సిద్ధపాటును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అమ్మా, ఈ సభల ద్వారా బైబిల్ విషయంలో ఉన్నటువంటి వ్రాతలు, చట్టాలు, దేవుని యొక్క విషయాలు బోధించబడుతుండగా ఇదొక సమైక్య మఠమై ఉన్నది. ఏలియా వలె మనందరం కూడా అమూల్యమైన ఘటములుగా మార్చబడవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఈ స్థలములోకి వచ్చినటువంటి మనందరం కూడా ఏలియాను ఆ గుహలో ఉంచి ఏ విధంగా రాజ్యము కొరకు, ఆరోహణం కొరకు సిద్ధపరిచారో, అగ్ని రథాల కొరకు సిద్ధపరిచారో, ఈ ఏర్పాటు బైబిల్ మిషను పెండ్లి కుమార్తె అంతస్తు కలిగిన మిషన్ అయినది. ఈ గుహలోకి వచ్చిన మనము, అమ్మా మీరేం చేయుచున్నారు అని ఏలియాను అడిగినట్లుగా ప్రభు అడిగిన మాటే నేను అడుగుతున్నా. అమ్మా, ప్రభు కొరకు నిలబడండి. ఇవి చివరి దినాలు, ఇవి కడవరి దినాలు, ఆయన రాకడ సమీపించే దినాలు గనక గుహలో కూర్చున్న దైవజనుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చినట్లుగా, ఏలియాకి ఎంత ఘనత కలిగినట్లుగా మన యొక్క జీవితంలో కూడా బైబిల్ మిషన్ అనే గుహలోకి వచ్చిన మనం బేతేలు గృహము కలిగిన మిషనే నిజమైన బైబిల్ మిషన్ అయినది. కాబట్టి దైవజనుడి గుహలో కూర్చొని ఇంత సంపదను, ఇంత అభివృద్ధిని, ఇంత ఆత్మీయ స్థితిని మనకి ఇచ్చారు కనుక మనం కూడా ఈ ఏలియా వలె ఈ మహోత్సవాలకు వచ్చి ఆయన రాకడకు రూపాంతరం చెంది ఆయత్తపడగలిగిన కృప, ధన్యత తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడివైన మా తండ్రి, వెత్తబడిన వాక్యమును స్థిరపరిచి ఫలింపచేయండి. ఏలియా జీవితంలో తండ్రి ఏ రీతిగా అనేక అంశాలు బోధించావో, నీ ఏర్పాటు మిషన్ అయిన వారమైన మేము ఈ మహోత్సవాలకు వచ్చిన ఆయన దేవా సన్నిధి పీఠం ఎక్కి ప్రార్థనలు నేర్చుకొని నీ యొక్క పటమును కలిగి ఈ యొక్క మహోత్సవంలో ఉన్న ప్రాముఖ్యమైన కూటములో తండ్రి రాకడ ఆరాటముతో తండ్రి ఆ దైవికమైన చట్టాలన్నీ నేర్చుకొని దేవా నీకు సమైక్యంగా ఉండగలిగినటువంటి ఈ యొక్క మఠములోకి వచ్చి మేము అమూల్య ఘటములుగా మార్చబడి రాకడకు ఆయుత్తపడగల కృప దయచేయండి. విత్తబడిన వాక్యమును స్థిరపరిచి ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి అందరికీ మరణాత.